మా కళాకారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ కలము లేని, మీ పాత్ర లేని మా జీవితాలు చాలా చిన్నవి. మేము ఎదగాలంటే ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉండాలి, మీ కోఆపరేషన్ ఉండాలి. కాబట్టి క్రాంతన్న నాకు ఫస్ట్ నుంచి వెల్ విషర్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఉన్నారు. కాబట్టి ఆయనైతే ఏ విధంగా ఒక మీ మీడియా సర్కిల్ నుంచి వచ్చి ఈ రోజున ఎమ్మెల్యే అయ్యారో, నేను రోడ్డు మీద ఉత్తరవిని రచన లేదు మీ అందరి కోఆపరేషన్ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది. ఎందుకంటే మనం మిగతా కార్యక్రమాలకు పోతే ప్రేక్షక పాత్రలో చప్పట్లు కొట్టేవారు ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చాక మనమే కొట్టుకోవాలి. ఇది ఫస్ట్ టైం అంటే మీకు ఎక్కువ ఉండదు. ఇది అప్పుడే పుట్టిన బాబుని చూసి తల్లి పాడుకుంటుంది, చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు జిస్టింకా తగిలేనురా. ఇలా ఉంటుంది. సరే, ఆ తల్లికి ఉప్పు తినిపించినప్పుడు పాట పాడినప్పుడు ప్రపంచం లాలి 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 వటపత్ర సాయి వరహాల లాలి రాజీవాని త్రుడికి రతనాల లాలి. ఒక తల్లిలా మారుతుంది. ఎందాక పరిగెడతావే రావే నా బంక. ప్రతి ఒక్కరు మీరందరూ పాడుతున్న పాట, మనందరం పాడుతున్న పాట ఇప్పుడు కూడా పాడుకుంటారు కొంతమంది. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, 16 ప్రాయంలో ఇది నాది. ఇలా పాడుకుంటాడు. అలా అటు ఇటు అలుగుళ్ళు తులుగులు దీపాలు కట్నాలు అన్నీ అయిపోయినాక, ఒక బాబు ఒక పాప పుట్టినాక, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయినాక, వీడు సంసారం మీద బతుకు బండిలో నడిపేటప్పుడు ఈమెనేమో సీరియల్ మీద బిజీ, ఆయనేమో ఇంటికి వచ్చి బుక్కెట్ తిందామని బిజీ. వచ్చే వరకు సీరియల్ చూసుకుంటుంటది. ఒక్కరోజు రెస్పాన్స్ ఇవ్వకపోతే నచ్చింది, ఏమే ఏంది నీ నచ్చిందే, వచ్చినావు నిన్న కూడా వచ్చినావు, రేపు కూడా తొయ్యపోతావు. అది కాదు, ఒక కాఫీ పెట్టుకురా, నువ్వు చక్కెర వేసుకోకు, నాకు వెయ్యి, ఏం కాదు అని చెప్తుంది. ఆయనే వంటలో పోయి తప్పదని జీవితంలో పాడుకుంటాడు. చాయ్ చేసేటప్పుడు జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం నాదే, శూన్యాది శూన్యం నాదే. వారి వయసు 45 దాటినాక ఇప్పటి వరకు ఎవరి మాట ఇల్లేదో ఎన్ని మాట ఇల్లేదో తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఒళ్ళు, వాళ్ళ బీపీ షుగర్లు వారి మాటినాయి. ఏదో అటాక్ చేస్తుంటది, బీపో షుగరో ఎవరో ఒకరు వాళ్ళ గోలి వాళ్ళు వేసుకుని బతుకుతుంటారు. అప్పుడు ఏమి మిషానికి ఏమి జరుగును అమ్మా మొన్ననే వాళ్ళేసిస్తారు. పిల్లలు మాట్లాడు, ఏమి మిషానికి ఏమి జరుగును. ఈ టైంకి తినకపోతే కోపం తెస్తామే ఆటోమేటిక్గా. నాకు 2 బిస్కెట్లే. ఏమి మిషానికి ఏమి జరుగు, ఇంత పెట్టగా మీకు తినలేను, చూసుడు తప్ప తినలేను నేను. ఇలా సిచ్యువేషన్లు వస్తాయి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుడు చాలా కష్టం. ఒకవేళ బతుకుతే పిల్లలు, మనందరూ కూడా పిల్లలు, మనం ఎట్లయితే తాత దగ్గర మనకి ఇంత బుద్ధి వచ్చింది, తాతలు తండ్రులు అమ్మమ్మలు, ఆడపిల్లలకైతే అమ్మమ్మ నాన్నమ్మలు బుద్ధి చెప్పారు, మనకైతే తాతలు భుజం మీద ఎక్కించుకొని కూడా ఆడిపోయి అరే ఆయన కూడా నాన్నమ్మ అవుతుంది నీకు, మన పిల్లగాడే దగ్గర ఎత్తుకో అంటారు. ఇవన్నీ చూపెట్టాడు మన తాతలు, వాళ్ళ దగ్గర నుంచి బుద్ధి నేర్చుకున్నాం కదా. మన పిల్లలు ఇప్పుడు పోతుంటే అంటుంటారు. ఇప్పుడు ఫ్యాషన్ గా బ్యాట్ స్మెల్ వచ్చినా మనం కూడా రేపు ముసలిం అయితే బ్యాట్ స్మెల్ అవుతుంది. నేనైతే మా అమ్మ నాన్న దగ్గరికి, మా అమ్మమ్మ నా తాత దగ్గరికి పిల్లల్ని పద్ధతిగా పోయి పెరుగులు అని చెప్తున్నా. మీరు కూడా అలాగే పెంచులు, మీరు ఇచ్చేది అది ఒక్కటే. ఎందుకంటే మన ఆస్తి ఇస్తే తరుగుతుంది, ఆరోగ్యం ఇస్తే బలంగా ఉంటాడు, సంస్కారం ఇస్తే ఎల్లకాలం ఉంటాడు. ఇది ఎప్పుడైనా కానీ మనము, ఎందుకంటే నేను ఒక్కటే చాలా మంది పెద్దలను చూసి నేర్చుకునేది ఏంటంటే అనాథాశ్రమాలు ఉండద్దు, ఒక్కడు కూడా ఉండదు, అన్ని కూలిపోవాలి. అంటే అనాథ ఉండదు. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కోసం ఇప్పుడైతే ఈ మైక్రో ఫ్యామిలీలలో అలాంటి ఆశ్రమాలు కూడా ఉండదు. ఎందుకంటే అలాంటి రోజే రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే అందరూ వస్తుందేమో అని నేను నమ్ముతా. అనాథ అంటే ఎవరో కాదండి. అనాథ అనేవాడు అన్ని ఉండి వండుకలేని బలం లేనివాడు, వండి పెట్టే మనిషి లేనివాడు నా దృష్టిలో అనాథ. అవునా కదా బ్రదర్స్?
ఇలా 60 ఏళ్లకు ముసలోళ్ళు పిలుస్తుంటారు పోయే పువ్వా నీకు రగాలెందుకే తోటమాలికి తోడు లేరులే ఇలా పాడుకుంటాం. 100 సంవత్సరాలకు ప్రతి ఒక్కడు పాడుకునే పాట. బయట ఉండడు, ఫోటోలో ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. చుక్కల్లో కెక్కినోడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనుడు. ఇలా బ్రతుకు బండిలో ప్రతి సిచ్యువేషన్ లో ఒక్కొక్క పాట పాడుకుంటాం. మనం సందర్భంగా నవ్వుకుని హ్యాపీగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు ఎచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you.